హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఈ క్లాస్లో మరికొన్ని మెయిన్ వర్బ్స్ని తెలుసుకుందాం. ఇంటరాగేటింగ్కు తెలుగు అర్థం ఏమిటి? విచారించుట. ఇంటరాగేటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది, V4 వర్బ్ అవుతుంది. ఈ ఐఎన్జీ ఫామ్స్ వర్బ్కు ఐఎన్జీ ఫామ్స్ ఉన్నటువంటి అన్ని వర్బ్స్ కూడా మెయిన్ వర్బ్స్ అవుతాయి, V4 వర్బ్స్ అవుతాయి. ఇంటరాగేట్ అనేది V1 వర్బ్ అవుతుంది, ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఈ V1 వర్బ్స్ అన్ని S1 సెంటెన్సెస్ రాయడానికి మరియు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. అలానే ఇంటరాగేట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ V5 వర్బ్స్ అన్ని థర్డ్ పర్సన్ సింగులర్స్కి మాత్రమే యూజ్ చేస్తారు. ఇంటరాగేటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది, పాస్ట్ వర్బ్ అవుతుంది. ఇంటరాగేటెడ్ అనేది ఇక్కడ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ అవుతుంది, V3 వర్బ్ అవుతుంది. విల్ ఇంటరాగేట్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ వర్బ్ ఎలా క్రియేట్ చేస్తారు అని అంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్ V1 ఏమవుతుంది ఇక్కడ ఇంటరాగేట్కు? ఇంటరాగేట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సో విల్ ప్లస్ విల్ ఇంటరాగేట్ అవుతుంది. ఇంటరాగేట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ విల్ ఇంటరాగేట్ అవుతుంది. ఈ విల్ ఇంటరాగేట్ అనేది S3 వాక్యాలు మాట్లాడడానికి మరియు రాయడానికి ఉపయోగిస్తారు. సీకింగ్కు తెలుగు అర్థాలు ఏమిటి? చూచు, వెతుకుట. సీకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సీక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సీక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. సాట్ అనేది V2 వర్బ్ అవుతుంది. సాట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ సీక్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. సర్చింగ్కు తెలుగు అర్థం ఏమిటి? వెతుకుట. సర్చింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. సర్చ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. సర్చెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. సర్చ్డ్ అనేది పాస్ట్ వర్బ్ V2 అవుతుంది. సర్చ్డ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. విల్ సర్చ్ అనేది ఇక్కడ సర్చ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అటెంప్టింగ్కు తెలుగు అర్థం ప్రయత్నించుట. అటెంప్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అటెంప్ట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అటెంప్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అటెంప్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అటెంప్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అటెంప్ట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. మిస్లీడింగ్కు తెలుగు అర్థం తప్పుదారి పట్టించుట. మిస్లీడింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. మిస్లీడ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. మిస్లీడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. మిస్లెడ్ ఇక్కడ మిస్లీడ్ కాదు, లీడ్కు పాస్ట్ వర్బ్ లెడ్ అని వస్తుంది, మిస్లెడ్ అవుతుంది. V2 వర్బ్ అవుతుంది. మిస్లెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ మిస్లీడ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. క్లైంబింగ్కు తెలుగు అర్థం ఎక్కుట. క్లైంబింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. క్లైంబ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. క్లైంబ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్లైంబ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. క్లైంబ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ క్లైంబ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. స్టిక్కింగ్కు తెలుగు అర్థాలు అంటుకుపోవు, అంటించు. స్టిక్కింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్టిక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్టిక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఈ స్టక్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టక్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్టిక్ అనేది ఇక్కడ స్టిక్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రెఫ్యూజింగ్కు తెలుగు అర్థాలు తిరస్కరించుట, వద్దనుట. రెఫ్యూజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. రెఫ్యూజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రెఫ్యూజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. రెఫ్యూజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రెఫ్యూజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రెఫ్యూజ్ అనేది రెఫ్యూజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. చేంజింగ్కు తెలుగు అర్థం మార్చుట. చేంజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. చేంజ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. చేంజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. చేంజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. చేంజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ చేంజ్ అనేది చేంజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అకామడేటింగ్కు తెలుగు అర్థాలు ఉంచు, వసతి కల్పించుట. అకామడేటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అకామడేట్ అనేది V1 ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. అకామడేట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అకామడేటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అకామడేటెడ్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V3 అవుతుంది. విల్ అకామడేట్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రిలీజింగ్కు తెలుగు అర్థం విడుదల చేయుట. రిలీజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. రిలీజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రిలీజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. రిలీజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రిలీజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రిలీజ్ అనేది ఇక్కడ రిలీజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్టిచ్చింగ్కు తెలుగు అర్థం కుట్టుట. స్టిచ్చింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. స్టిచ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్టిచ్చెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్టిచ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్టిచ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్టిచ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది.
చేజింగ్కు తెలుగు అర్థం వెంటాడుట. చేజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. చేజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. చేజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. చేజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. చేజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ చేజ్ అనేది ఇక్కడ చేజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అగ్రీయింగ్కు తెలుగు అర్థం సమ్మతించుట. అగ్రీయింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అగ్రీ అనేది ప్రజెంట్ వర్బ్ V1 అవుతుంది. అగ్రీస్ అనేది V5 వర్బ్ అవుతుంది. అగ్రీడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అగ్రీడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అగ్రీ అనేది అగ్రీకు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. క్లాపింగ్కు తెలుగు అర్థం చప్పట్లు కొట్టుట. క్లాపింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. క్లాప్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. క్లాప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. క్లాప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. క్లాప్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ క్లాప్ అనేది క్లాప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డిసైడింగ్కు తెలుగు అర్థం నిర్ణయించుకొను. డిసైడింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డిసైడ్ అనేది V1 వర్బ్ అవుతుంది. డిసైడ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిసైడెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డిసైడెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డిసైడ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అరేంజింగ్కు తెలుగు అర్థం ఏర్పాటు చేయు. అరేంజింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అరేంజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. అరేంజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. అరేంజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అరేంజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అరేంజ్ అనేది అరేంజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కౌంటింగ్కు తెలుగు అర్థం లెక్క పెట్టు. కౌంటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కౌంట్ అనేది ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. కౌంట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కౌంటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కౌంటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కౌంట్ అనేది కౌంట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ క్రియేట్ అవ్వాలంటే విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్, విల్ ప్లస్ కౌంట్ అనేది ఇక్కడ ప్రెజెంట్ వర్బ్ అవుతుంది. ఫైనల్గా ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ విల్ కౌంట్ అవుతుంది. డిలీటింగ్ను తెలుగులో తొలగించు అని అంటారు. డిలీటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. డిలీట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. డిలీట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిలీటెడ్ అనేది V2 వర్బ్ పాస్ట్ వర్బ్ అవుతుంది. డిలీటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డిలీట్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అబ్జర్బింగ్కు తెలుగు అర్థాలు పీల్చుట, గ్రహించుట. అబ్జర్బింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. అబ్జర్బ్ అనేది V1 వర్బ్ అవుతుంది. అబ్జర్బ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అబ్జర్బ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అబ్జర్బ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అబ్జర్బ్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కన్ఫ్యూజింగ్కు తెలుగు అర్థం తెకమక పెట్టు. కన్ఫ్యూజింగ్ అనేది V4 వర్బ్ అవుతుంది. కన్ఫ్యూజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. కన్ఫ్యూజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. కన్ఫ్యూజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కన్ఫ్యూజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కన్ఫ్యూజ్ అనేది కన్ఫ్యూజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. షీరింగ్కు తెలుగు అర్థం జుట్టును కత్తిరించుట. షీరింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. షీర్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. షీర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. షీర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. షీర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ షీర్ అనేది ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కలెక్టింగ్కు తెలుగు అర్థం సేకరించుట. కలెక్టింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కలెక్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. కలెక్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కలెక్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కలెక్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కలెక్ట్ అనేది కలెక్ట్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అడాప్టింగ్కు తెలుగు అర్థాలు దత్తత, అంగీకరించుట. అడాప్టింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. అడాప్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. అడాప్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అడాప్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అడాప్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అడాప్ట్ అనేది అడాప్ట్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. కన్సల్టింగ్కు తెలుగు అర్థం సంప్రదించుట. కన్సల్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. కన్సల్ట్ అనేది V1 వర్బ్ అవుతుంది. కన్సల్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కన్సల్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కన్సల్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కన్సల్ట్ అనేది కన్సల్ట్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. డెకరేటింగ్కు తెలుగు అర్థం అలంకరించుట. డెకరేటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. డెకరేట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. డెకరేట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డెకరేటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డెకరేటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డెకరేట్ అనేది ఇక్కడ డెకరేట్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అలానే డిస్కరేజింగ్కు తెలుగు అర్థం నిరుత్సాహపరుచుట. డిస్కరేజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డిస్కరేజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. డిస్కరేజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిస్కరేజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డిస్కరేజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డిస్కరేజ్ అనేది డిస్కరేజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కొలాప్సింగ్కు తెలుగు అర్థం పడగొట్టుట. కొలాప్సింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కొలాప్స్ అనేది V1 వర్బ్ అవుతుంది. కొలాప్సెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. కొలాప్స్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కొలాప్స్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కొలాప్స్ అనేది కొలాప్స్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. అబ్యూజింగ్కు తెలుగు అర్థం మాట తిట్టుట. అబ్యూజింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. అబ్యూజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ప్రెజెంట్ వర్బ్ అవుతుంది.
అబ్యూజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది, అబ్యూజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది, అబ్యూజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ అబ్యూజ్ అనేది అబ్యూజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. స్కోల్డింగ్ను తెలుగులో పని వల్ల తిట్టుట లేదా తిట్టుట అని అంటారు. ఏదైనా మనం పని చేసినప్పుడు అది సరిగ్గా చేయకపోయినా తిడుతూ ఉంటారు కదా, అలాంటప్పుడు పని వల్ల ఏదైనా తిట్టడాన్ని స్కోల్డింగ్ అంటారు. బేసికల్గా తిట్టడాన్ని స్కోల్డింగ్ అని అంటారు. స్కోల్డింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 వర్బ్ అవుతుంది. స్కోల్డ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. స్కోల్డ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. స్కోల్డెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. స్కోల్డెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ స్కోల్డ్ అనేది ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. కంప్లైనింగ్కు తెలుగు అర్థం ఫిర్యాదు చేయుట. కంప్లైనింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. కంప్లైన్ అనేది V1 వర్బ్ అవుతుంది. కంప్లైంట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కంప్లైంట్ అనేది V2 వర్బ్ అవుతుంది. కంప్లైంట్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కంప్లైన్ అనేది ఇక్కడ కంప్లైంట్కు ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. రింగింగ్కు తెలుగు అర్థం మోగుట. రింగింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. రింగ్ అనేది V1 వర్బ్ అవుతుంది. రింగ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ర్యాంగ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రంగ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రింగ్ అనేది ఇక్కడ రింగ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈ రింగ్, ర్యాంగ్, రంగ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే పాస్ట్ వర్బ్ అండ్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ V2 అండ్ V3 ఈడీతో ఎండ్ అయితే రెగ్యులర్ వర్బ్ అంటారు. అదే V2 అండ్ V3 డిఫరెంట్గా ఉంటే, ఈడీతో ఎండ్ అవ్వకుండా ఉంటే ఇర్రెగ్యులర్ వర్బ్ అంటారు. సో ఈ రింగ్ అనేది ఇర్రెగ్యులర్ వర్బ్ అవుతుంది. కంపేరింగ్కు తెలుగు అర్థం పోల్చుట. కంపేరింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. కంపేర్ అనేది V1 వర్బ్ అవుతుంది. కంపేర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కంపేర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కంపేర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కంపేర్ అనేది ఇక్కడ ఫ్యూచర్ వర్బ్ అవుతుంది. ఇక్కడ కంపేర్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎలా అవుతుంది అని అంటే V2 అండ్ V3 వర్బ్స్ ఈడీతో ఎండ్ అయితే సేమ్గా ఉంటే అవి రెగ్యులర్ వర్బ్స్ అవుతాయి. సో ఈ కంపేర్ అనేది రెగ్యులర్ వర్బ్ అవుతుంది. ఎంకరేజింగ్కు తెలుగు అర్థం ప్రోత్సహించుట. ఎంకరేజింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఎంకరేజ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఎంకరేజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎంకరేజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎంకరేజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎంకరేజ్ అనేది ఎంకరేజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డ్రైవింగ్కు తెలుగు అర్థం నడుపుట. డ్రైవింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. డ్రైవ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. డ్రైవ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డ్రోవ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డ్రివెన్ అనేది ఇక్కడ V3 వర్బ్ అవుతుంది. విల్ డ్రైవ్ అనేది డ్రైవ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఈటింగ్కు తెలుగు అర్థం తినుట. ఈటింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. ఈట్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఈట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఏట్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఈటెన్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఈట్ అనేది ఈట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డిస్కసింగ్ను తెలుగులో చర్చించుట అని అంటారు. చే కాదు, ఇక్కడ చా అని రాయాలి. డిస్కసింగ్ను తెలుగులో చర్చించుట అని అంటారు. డిస్కసింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డిస్కస్ అనేది V1 వర్బ్ అవుతుంది. డిస్కసెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. డిస్కస్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డిస్కస్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డిస్కస్ అనేది డిస్కస్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎస్కేపింగ్కు తెలుగు అర్థం తప్పించుకొనుట. ఎస్కేపింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ఎస్కేప్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఎస్కేప్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎస్కేప్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎస్కేప్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎస్కేప్ అనేది ఎస్కేప్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎయిమింగ్కు తెలుగు అర్థం గురి చూచుట. ఎయిమింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. ఎయిమ్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఎయిమ్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎయిమ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎయిమ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎయిమ్ అనేది ఎయిమ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. కంగ్రాచ్యులేటింగ్ను తెలుగులో అభినందనము తెలుపుట అని అంటారు. కంగ్రాచ్యులేటింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. కంగ్రాచ్యులేట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. కంగ్రాచ్యులేట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. కంగ్రాచ్యులేటెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కంగ్రాచ్యులేటెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ కంగ్రాచ్యులేట్ అనేది ఇక్కడ కంగ్రాచ్యులేట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. ఎంటరింగ్కు తెలుగు అర్థం లోపలికి వచ్చుట. ఎంటరింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. V4 వర్బ్ అవుతుంది. ఎంటర్ అనేది V1 వర్బ్ అవుతుంది. ఎంటర్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. ఎంటర్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. ఎంటర్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎంటర్ అనేది ఎంటర్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. రివెంజింగ్కు తెలుగు అర్థం పగ తీర్చుకొనుట. రివెంజింగ్ అనేది మెయిన్ వర్బ్ అవుతుంది. రివెంజ్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. రివెంజెస్ అనేది V5 వర్బ్ అవుతుంది. రివెంజ్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. రివెంజ్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ రివెంజ్ అనేది రివెంజ్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది.
డ్రింకింగ్కు తెలుగు అర్థం త్రాగుట లేదా తాగుట. డ్రింకింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డ్రింక్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. డ్రింక్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డ్రాంక్ అనేది V2 వర్బ్ అవుతుంది. డ్రంక్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డ్రింక్ అనేది డ్రింక్ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. డైవర్టింగ్కు తెలుగు అర్థం మళ్లించుట. డైవర్టింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. డైవర్ట్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. డైవర్ట్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. డైవర్టెడ్ అనేది V2 వర్బ్ అవుతుంది. డైవర్టెడ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ డైవర్ట్ అనేది డైవర్ట్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అలానే అర్నింగ్కు తెలుగు అర్థం సంపాదించుట. అర్నింగ్ అనేది మెయిన్ వర్బ్ V4 అవుతుంది. అర్న్ అనేది ప్రెజెంట్ వర్బ్ V1 అవుతుంది. అర్న్స్ అనేది V5 వర్బ్ అవుతుంది. అర్న్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. అర్న్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. విల్ ఎర్న్ అనేది ఇక్కడ ఎర్న్కు ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? ఈ ఐఎన్జితో ఉన్న వర్బ్స్ అన్నీ మెయిన్ వర్బ్స్ అంటారు. V4 ఫామ్ ఆఫ్ వర్బ్స్ అంటారు. ఈ ఐఎన్జి ఫామ్స్తో ఉన్న వర్బ్స్ అన్నీ రన్నింగ్ సెంటెన్సెస్కు యూజ్ చేస్తారు. అంటే R1, R2, R3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ ఐఎన్జి ఫామ్స్తో ఉన్న వర్బ్స్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ డిస్కసెస్ ఈ డిస్కస్ అనేది V1 వర్బ్, ఈ డిస్కసెస్ అనేది V5 వర్బ్. S1 సెంటెన్సెస్ అంటే స్టాప్ సెంటెన్సెస్లో ఉన్నటువంటి మొదటగా స్టాప్ ప్రెజెంట్ టెన్స్కు సంబంధించి ఈ V1 వర్బ్, V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. V1 వర్బ్ ఎక్సెప్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా ఉంటే, సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్స్ కాకుండా ఉంటే ఈ V1 వర్బ్ యూజ్ చేస్తారు. అదే సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అయి ఉంటే ఈ V5 వర్బ్స్ని యూజ్ చేస్తారు. అది కూడా స్టాప్ ప్రెజెంట్ టెన్సెస్ అంటే స్టాప్ ప్రెజెంట్ వాక్యాలు రాయడానికి మాత్రమే మరియు మాట్లాడడానికి మాత్రమే ఈ V1, V5 వర్బ్స్ యూజ్ చేస్తారు. అదేవిధంగా ఈ S2 వాక్యాలు రాయడానికి అంటే స్టాప్ పాస్ట్ టెన్స్ వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ V2 వర్బ్స్ని యూజ్ చేస్తారు. పాస్ట్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. అదేవిధంగా S3 వాక్యాలు రాయడానికి మరియు మాట్లాడడానికి ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. స్టాప్ ఫ్యూచర్ టెన్స్ వాక్యాలు మాట్లాడడానికి మరియు రాయడానికి ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్స్ని యూజ్ చేస్తారు. ఈ ఫ్యూచర్ ఫామ్ ఆఫ్ వర్బ్ క్రియేట్ అవ్వాలంటే ఫార్ములా ఏమిటి? విల్ ప్లస్ V1 అంటే ప్రెజెంట్ వర్బ్. విల్ ప్లస్ ప్రెజెంట్ వర్బ్. విల్ ప్లస్ డిస్కస్కు ప్రెజెంట్ వర్బ్ V1 వర్బ్ ఏమవుతుంది? డిస్కస్. సో విల్ ప్లస్ డిస్కస్ విల్ డిస్కస్ అవుతుంది. అర్థమైందా లర్నర్స్? Thank you so much for watching this video. Please subscribe to Learn with Nandu channel for more videos. Thank you.